వేనాడు దర్గా 144 అడుగుల పొడవున్న బాబా సమాధి ఆసియాలోనే అతి పొడవైన సమాధి. ముస్లింలు పవిత్రంగా భావించే దర్గా అయినా దాని నిర్వహణ చూసేది హిందువులు. హిందూ ముస్లింలన్న భేదం లేకుండా అందరూ ఆ బాబా సమాధిని దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఆసియాలోనే పొడవైన ఆ దర్గా తెలుగు నేలపైనే ఉంది. నెల్లూరు జిల్లా తడా మండలం వేనాడులో హజ్రత్ షేక్ దావూద్ షావలి అల్లా సమాధి కొలువై ఉంది. 144 అడుగుల పొడవున్న బాబా సమాధి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అది ఆసియాలోనే అతి పొడవైన సమాధిగా చరిత్రకెక్కింది. స్థానికుల కథనం ప్రకారం 600 ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఓ ఫకీరు తిరుగుతూ ఉండేవాడు. పశువుల కాపర్లు తెచ్చిన అన్నంతో ఆకలి తీర్చుకునేవాడు. గ్రామస్తులకు జబ్బు చేస్తే పసర్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తుండేవాడు. అందరూ అతన్ని బాబా అని పిలిచేవారు. ఒకానొక రోజు తనకు తనువు చాలించే సమయం దగ్గరైందని, తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమని పశువుల కాపర్లకు చెప్పి అదే రోజు చనిపోయాడు ఫకీరు. పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పేశారు. ఆ రోజు సాయంత్రం గాలివాన మొదలైంది. విషయం తెలిసి గ్రామస్తులంతా మర్నాడు ఉదయమే ఆ ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ తవ్వే ప్రయత్నం చేయగా బాబా సమాధి అంతకంతకు పెరిగి 144 అడుగులకు చేరింది. అప్పట్నుంచి మహిమగల బాబాగా ఆయనకు పూజలు ఆరంభమయ్యాయి. బాబా గారు వచ్చేసి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు. అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు కానీ ఆయన మక్కా నుంచి వచ్చాడు, మదీనా నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలవదు. ఈయన ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ప్రచారం చేసుకుంటూ వస్తూ